ఒక ఎలుక ఒక వ్యక్తి ఇంట్లో దూరి అన్నిటికీ రంధ్రాలు చేయడం మొదలుపెట్టింది. దాంతో విసిగిపోయారు ఆ భార్యాభర్తలు. అప్పుడు ఒకరోజు వాళ్ళు బయట నుంచి ఒక సంచిలో ఏదో తెస్తే తన కోసం ఏదైనా తినేకి తెచ్చారేమో అని అది ఇలా చూస్తూ ఉంటే అది ఎలుకల బోన్ తెచ్చారు. అది చాలా భయపడిపోయింది. ఆ ఇంట్లో ఆ ఎలుకే కాకుండా ఒక పావురము, కోడిపుంజు, ఒక మేకపోతూ ఉండేవి. అప్పుడు వెళ్ళి ఫస్ట్ పావురానికి ఇలా తెచ్చారు అంటే, నాకేంటి సంబంధం, ఎలక బోన్కి నాకేం సంబంధం, అది నీకే ఇబ్బంది నాకేం ఇబ్బంది కాదు కదా అని చెప్పి అది నవ్వి వెళ్ళిపోతుంది. తర్వాత కోడిపుంజుకు చెప్తే అది కూడా అలాగే నవ్వుతుంది. తర్వాత పోయి మేకపోతుకు చెప్తే అది కూడా నీ ఇబ్బంది నువ్వు పడు, నాకేం సంబంధం అని నవ్వి వెళ్ళిపోతుంది. ఇక ఎలుక ఏం చేసేది లేక బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఒకరోజు సడన్ గా శబ్దం వస్తే ఆ వ్యక్తి భార్య వెళ్ళి చూస్తే ఆ బోన్ లో ఒక పాము తోక ఇరుక్కొని ఉంటుంది. అది తీయడానికి వెళ్తుంటే ఆ పాము పక్క నుంచి ఆమెను కాటేస్తుంది. ఆమెను హాస్పిటల్ పిలిచికపోతే ఆ డాక్టర్ ఏమో ట్రీట్మెంట్ ఇచ్చి ఈమెకు పావురం ఒక సూప్ ఇవ్వండి తొందరగా బాగవుతుంది అని చెప్తాడు. అప్పుడు ఇంటికి వచ్చి ఆ పావురాన్ని చంపేసి వాళ్ళు ఆ సూప్ తాగి ఆమె బాగవుతుంది. తర్వాత ఆమెను చూడడానికి వచ్చిన బంధువులందరి కోసం కోడి పుంజును అలా చంపేసి చికెన్ చేసి పెడతారు. తర్వాత ఆమెకు బాగా నయమైందని ఊరంతా ఆ మేకనేమో చంపి అలా విందు చేసుకుంటారు. చూసారా, దీనిలో నీతి ఏంటి అంటే, మనకేదైనా కష్టం వచ్చి ఒకరికి చెప్పుకుంటే వాళ్ళు తీర్చకపోగా చూసి నవ్వుతారు. కష్టం ఈ రోజు వాళ్ళది కావచ్చు, రేపు మీది కూడా కావచ్చు. అందుకే ఎవరిని చూసి ఎగతాళి చేయకండి. వీలైతే సహాయం